ఇదిగోండి తండ్రి, మమ్మల్ని ఇప్పటి వరకు కాచి కాపాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, వాక్యాన్ని నేర్చుకోవడానికి మేమందరం కూడుకుని ఉన్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, మంచి మనస్సు, అర్థం చేసుకోవడానికి జ్ఞానాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈరోజు నేను చెప్పబోయే పాఠం గందరగోళం యాత్రికులు. గందరగోళంలో యాత్రికులు, గమ్యం చేర్చే సువార్థికులు. మళ్ళీ ఒకసారి ఎక్కడున్నారంటండి యాత్రికులు? గందరగోళంలో ఉన్నారంట. ఇంతకీ యాత్రికులు ఎవరు? ఈ గందరగోళం ఏంటి? ఇంతకీ మనకున్న గమ్యం ఏంటి? అక్కడ చేర్చే సువార్థికులు ఎవరు? ఇది మన పాఠం. అసలు ఈ పాఠం నార్మల్గా మనకు అర్థం కావాలంటే, లేకపోతే బయట వాళ్ళకి ఎవరికన్నా ఈ విషయం అర్థం కావాలంటే వాళ్ళకి ముఖ్యంగా 3 విషయాలు అర్థం కావాలండి. ఏంటంటే, ముందుగా నేను ఏమన్నానంటే యాత్రికులు అన్నాను, తర్వాత సువార్థికులు అన్నాను. అసలు ఈ యాత్రికులు ఎవరు, సువార్థికులు ఎవరు? యాత్ర అంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళేది కదా. అసలు ఈ టెర్మినాలజీ అంటే మనకు అర్థం కావాలంటే ముందుగా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించవలసినవి 3 ఉన్నాయి. అవేంటంటే, ప్రతి వాళ్ళు వాళ్ళ గురించి ఒక 3 క్వశ్చన్స్ వేసుకోవాలి. ఏంటంటారు అవి? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు మేమెవరం? నువ్వెవరు అనేది ఫస్ట్ క్వశ్చన్ అయితే, రెండోది ఎక్కడి నుంచి వచ్చావు, మూడోది ఎక్కడికి వెళ్ళాలి. 2, 3 ఒకసారి మనం ఆలోచిస్తే, ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్ళాలి అంటే ఈ విషయం తెలియాలంటే ముందు మొదటి ప్రశ్న తెలియాలి. దానికి సమాధానం తెలిస్తే 2, 3 ఈజీగా అర్థమైపోతాయి. ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పిన మాటలో యాత్రికులు అన్నాను. యాత్రికులు అంటే ట్రావెల్ చేసేవాళ్ళు, అంటే ఎక్కడికో చోటకి వెళ్ళేవాళ్ళు, వెళ్ళి వచ్చేవాళ్ళు. ఇలా అన్నప్పుడు ముందుగా మనల్ని నేను యాత్రికులతో పోల్చుతున్నాను. యాత్రికులతో పోల్చుతున్నానంటే ఇంతకీ ఏం యాత్ర, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళబోతున్నాం, అసలు ఎందుకు వచ్చాం ఇక్కడికి, ఈ విషయాలు మనకు అర్థం కావాలి. అర్థం కావాలి అంటే అవే 2, 3 ప్రశ్నలు. ఏంటవి? మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్ళాలి. కానీ ఈ క్వశ్చన్ మనకు బాగా అర్థం అవ్వాలంటే ఫస్ట్ క్వశ్చన్ బాగా అర్థం అవ్వాలి. ఏంటది? మనం ఎవరం. ఈ క్వశ్చన్ అర్థమైంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ కానీ మనం చెప్పగలిగితే 2, 3 ఈజీగా అర్థమైపోతాయి. యాత్రికులు అంటే ఒక చోట నుంచి ఇంకొక చోటకి వెళ్ళేవాళ్ళు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దీన్ని బట్టి మనం అర్థం చేసుకుందాం. నేను ఇంటర్ కాలేజ్కి వెళ్తున్నానండి. కాలేజ్కి వెళ్తున్నాను, ఒంగూరులో బస్ ఎక్కా. ఒంగూరు నుంచి వేరే ఊరికి వెళ్ళాలి. కానీ నేను ప్రతిరోజు వెళ్తున్న బస్సులో ఒంగూరు దాటిన తర్వాత చదుమల దగ్గర ఒక వ్యక్తి బస్ ఎక్కుతున్నాడు. ఎవరు ఎక్కుతున్నారు? ఒక వ్యక్తి బస్ ఎక్కుతున్నాడు. ఎక్కడి నుంచి? నేను ఒంగూరు నుంచి స్టార్ట్ అవుతున్నాను. ప్రతిరోజు కానీ చదుమల దగ్గర ఒక వ్యక్తి బండి ఎక్కుతున్నాడు, అంటే బస్ ఎక్కుతున్నాడు, ఆర్టీసీ బస్ ఎక్కుతున్నాడు అనుకుందాం. కానీ కండక్టర్ నా దగ్గర ప్రతిరోజు టికెట్ తీసుకుంటున్నాడు, తన దగ్గర ప్రతిరోజు టికెట్ తీసుకోవట్లా. బస్ పాస్ కాదు, ఇంకా కొన్ని లక్షణాలు చెప్తాను చూడండి. ఆ అబ్బాయి దగ్గర ఎవ్వరు కూర్చోవడం లేదు. ఆ అబ్బాయి బట్టలన్నీ చిరిగిపోయి ఉన్నాయి. ఆ అబ్బాయి తనలో తానే ఏదో మాట్లాడుకుంటూ ఉన్నాడు. అతను ఏం చేస్తున్నాడంటే నాతో పాటు అదే బస్సులో ఒక సీట్లో కూర్చుకుని ఏలూరు వస్తున్నాడు. మళ్ళీ ఏం చేస్తున్నాడు అనుకున్నారు? వేరే బస్సు ఎక్కి మళ్ళీ చదుమల వచ్చేస్తున్నాడు. మళ్ళీ చదుమల నుంచి మళ్ళీ వెళ్తున్నాడు. ఈసారి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక వేరే ఊరు వెళ్ళిపోతున్నాడు. అక్కడి నుంచి మళ్ళీ వచ్చేస్తున్నాడు. కండక్టర్ ఏమనట్లేదు, అసలు టికెటే తీసుకోవట్లేదు. ఇప్పుడు ఇతన్ని మీరేమంటున్నారు? ఎందుకంటున్నారు పిచ్చి వాళ్ళని? అసలు ఎక్కడికి వెళ్ళాలి తెలియదు. అసలు బస్సు ఎందుకు ఎక్కుతారు? ఎక్కడికో చోటికి వెళ్తారు కదా. మరి ఈ వ్యక్తి ఏం చేయలేకపోతున్నాడు? ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లా, ఏ ఊరో తందే తెలియట్లా. తెలియనప్పుడు మీరందరూ ఒప్పుకుంటున్న విషయం ఏంటంటే అతను పిచ్చివాడు. ఈ విషయాన్ని మీరు అందరూ ఒప్పుకుంటున్నారు కదా. అంటే మీకు ఎప్పుడైతే వెళ్ళవలసిన ఊరు తెలీదో అప్పుడు ఆ వ్యక్తి ఎవరు? పిచ్చివాడిగా మనకు అర్థమవుతుంది. అలాంటి పిచ్చి వాళ్ళని పెట్టడానికి ఒక హాస్పిటల్ ఉంది, అదేంటో చెప్పగలరా? మెంటల్ హాస్పిటల్. హైదరాబాద్ లాంటి ప్రదేశాల్లో ఎర్రగడ్డ లాంటిది ఉంది. అంటే ఇలాంటి పిచ్చి ఊరు తెలియని వాళ్ళందరినీ ఎర్రగడ్డలో పెట్టినట్టు అలాంటి ఎర్రగడ్డ ఇంకోటి ఉంది, అదేంటంటే భూగడ్డ. ఈ భూగడ్డ మీద కూడా కొంచెం ఆ ఊరు తెలియక ప్రయాణించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ విషయం నేనేదో చెప్పట్లేదు కానీ జ్ఞాని అయిన సొలొమోన్ గారు చెప్తున్నారు. చూద్దాం, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనం.
ఊరికి పోవు త్రోవ చాలండి. ఊరికి పోవు త్రోవ ఎర్రగని వారే అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి తెలియట్లేదు. ఇలాంటి వాళ్ళని ఆ పక్కనే ఉన్న మాట ఏంటంటే బుద్ధిహీనులు అని దేవుడు అన్నాడు. మీరేమన్నారంటే పిచ్చి వాళ్ళు అన్నాడు. అంటే అసలు ఎప్పుడన్నా ప్రయాణంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? ఎక్కడికి వెళ్ళాలో తెలియాలి, అంతే కదండి. తెలియకపోతే చాలా కష్టం. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటారు? మనం కూడా యాత్రికులు అని అంటున్నామంటే ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళాలి, అసలు ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్ళాలో తెలియాలి. దీనికి తెలియడం కంటే ముందు అసలు మనం ఎవరమో తెలియాలి. మనం ఎవరమో తెలిసిందనుకో ఈజీ అయిపోతుంది. ఇప్పుడు హర్షిత్ వచ్చాడండి ఈరోజు. హర్షిత్ ఎక్కడికి వెళ్ళాలి? కొవ్వలు వెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళ నాన్న ఎక్కడ ఉన్నారు? కొవ్వల్లో ఉన్నారు. ఇప్పుడు హర్షిత్ ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలంటే ఏం చెప్తాడు? అది వాళ్ళ ఊరు. ఎందుకని? వాళ్ళ నాన్నగారు అక్కడే ఉన్నారు. వాళ్ళ నాన్నగారు అక్కడే ఉంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ ఊరు అది, తను అక్కడికి వెళ్ళిపోవాలి. కరెక్టే కదండి. ఇప్పుడు మనం కూడా ఇంతకీ మన ఊరేంటో తెలుసుకునే ప్రయత్నం చేసాం అనుకోండి, ఈ విషయం అర్థమవుతుంది. సో ఈ విషయాన్ని చాలా విధాలుగా మనం మాట్లాడచ్చు. ఒకవేళ నువ్వు ఎవరు అంటే మీకు వచ్చే సమాధానాలు కొన్ని చెప్పండి. ఇప్పుడు లేఖనాన్ని తీసుకుందామండి, కొన్ని సార్ని తీసుకుందాం. సార్కి అయితే బోల్డ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి చెప్తాం. సార్ ఉన్నారండి. సార్ ఎవరు అంటే కొన్ని ఆన్సర్లు చెప్పండి. లేఖనాన్ని అడుగుదాం. లేఖన సార్ ఎవరు నీకు? చెప్పు. నాన్న. తనేమంది? కోటేశ్వరరావు సార్. ఇప్పుడు ఎవరు అనే దానికి, కోటేశ్వరరావు సార్ ఎవరు అనే దానికి లేఖన ఏం చెప్పిందంటే నాన్న అని చెప్పింది. నన్ను అడిగితే నేనేం చెప్తానంటే సార్ అని చెప్తాను. అక్కని అడిగితే హస్బెండ్ అని చెప్తుంది. ఎలా అంటే చాలా మారుతున్నాయి. ఎవరు నీవు అనే విషయం మారిపోతుంది కదండి. సారు బీఈడీ చేశారు కాలేజీలో. అక్కడ కాలేజ్కి వెళ్ళినప్పుడు ఆయనకి సారు వేరే వాళ్ళు ఉన్నారు. ఈయనెవరు? సార్ ఎవరు? ఎవరు నేను అని సార్ని సారు ప్రశ్నించుకుంటే నేను స్టూడెంట్. అక్కడ సారు స్టూడెంట్, ఇక్కడ తండ్రి, ఇక్కడ హస్బెండ్, ఇక్కడ మనందరికీ సార్గా ఉన్నారు. అంటే ఇన్ని రకాలుగా ఎవరు నీవు అనే దానికి ఎన్నో రకాలైన ఆన్సర్లు వస్తున్నాయి కదా. మరి ఇప్పుడు ఎవరు నేను అని మళ్ళీ ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నానంటే దీనికి చాలా ఆన్సర్లు ఉంటాయి. కానీ మనం ఏ కోణంలో ఆలోచించాలంటే ఇప్పుడు దేవునికి ఉన్న సంబంధం ఏంటి, లేఖనాతో ఉన్న సంబంధం ఏంటి అని అడిగితే తండ్రి అనే సంబంధం మనకి కనిపించింది. అలాగే కాలేజ్లో చూసుకుంటే స్టూడెంట్, ఒక విద్యార్థి, అలాంటి సంబంధం కనిపించింది. ఇప్పుడు మనం ఆత్మీయమైన జీవితం గురించి వెతుకుతున్నాం కాబట్టి దేవునితో ఉన్న సంబంధం ఏంటి, ఆ రిలేషన్షిప్ ఏంటో మనం కనిపెట్టగలిగితే మన ఊరేంటో ఒక క్లారిటీ వస్తుందండి, అంతే కదండి. సో ఇప్పుడు మీరు అనేవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఉంటారు? ఖచ్చితంగా మీ తల్లిదండ్రుల నుంచి వస్తారు, అంతే కదండి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఉంటారు? అలా వెనక్కి 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 వెళ్ళిపోతే మనందరం ఎక్కడ కనెక్ట్ అవుతాం? ఆదాము దగ్గరకు వెళ్ళుంటాం. అందుకే ఆదాముకి అవ్వకి ఒక స్పెషల్ బిరుదు ఉంది. ఏంటంటే వాళ్ళు ఆది తల్లిదండ్రులు. అదే విషయాన్ని ఆదికాండంలో కూడా మనం చూడొచ్చు. ఆదికాండం 3వ అధ్యాయంలో చూడొచ్చు. సరే, ఇంకా ముందుకు వెళ్దాం. మరి ఆదాము గురించి మాట్లాడుకున్నప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మనం అలా వెనక్కి వెళ్ళిపోయాం. ఈ రిఫరెన్స్ చూద్దామండి. లూకా సువార్త 3వ అధ్యాయం 38వ వచనం. లూకా సువార్త 3వ అధ్యాయం 38వ వచనం. సరే, కొంచెం ముందు నుంచి కూడా చదవండి, అందరికీ అర్థం అవడం కోసం. ఏనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి, అలా చెప్పుకుంటూ వచ్చి ఆదాము ఎవరి కుమారుడు అంట? దేవునికి కుమారుడు. ఇప్పుడు మనందరం కూడా ఎవరి కుమారులు? మనందరం దేవునిలో నుంచి వచ్చాం. అందరినీ ఒకేసారి భూమి మీద పుట్టించడం దేవుని ఉద్దేశం కాదు. కాబట్టి అపోస్తుల కార్యాల్లో దేవుని ఏం చెప్తాడంటే మరియు యావత్ భూమి మీద కాపురం ఉండేటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనిషిని సృష్టించాడు అని చెప్పారు కదా. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఒకరి నుంచి ప్రతి వాళ్ళు రావాలి అనేది ఆయన ఉద్దేశం. కాబట్టి ఫస్ట్ ఆదాముని కన్నాడు, అలా ఒక్కొక్కరిని భూమి మీదకి పుట్టించుకుంటూ వచ్చాడు. ఇలా తీసుకురావడంలో అన్నిట్లకంటే మూలంగా ఉంది ఆదాము. అయితే ఆదాముకి వెనుకున్నది తండ్రి, దేవుడు. ఇప్పుడు మనందరం ఎవరని అర్థమైంది? దేవుని పిల్లలవని అర్థమైంది. ఇంతకీ మన ఊరేంటో మనకి తెలియలేదు, కానీ ఏమర్థమైందంటే దేవునికి కుమారులు అని అర్థమైంది. ఇప్పుడు హర్షిత్ కి వాళ్ళ నాన్న ఎవరో తెలిసిపోయిందంటే వాళ్ళ నాన్న ఊరేదో ఈజీగా తెలిసిపోతుంది కదండి.
అంతే కదండి. ఇప్పుడు ఇంతకీ దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. అంటే మన ఊరు కూడా ఏమై ఉంటుంది? అందుకే మన పౌరస్థితి ఎక్కడుందండి? పౌరస్థితి అంటే సిటిజన్షిప్. మన సిటిజన్షిప్ ఎక్కడుందంటే, మీ అందరూ ఇండియాలో సిటిజన్షిప్ ఉంది అని చెప్పడానికి మీకు ఒక ఆధార్ కార్డు ఇచ్చారు, అంతే కదండి. మీరు ఇండియాలో ఉన్నారు కాబట్టి. అదే అమెరికాలోకి వెళ్ళారనుకోండి, వాళ్ళకి వేరే కార్డు ఉంటుంది. అదే ఎవరైనా ఎన్ఆర్ఐ ఉంటే గ్రీన్ కార్డులు ఇస్తూ ఉంటారు. అంటే ఇవన్నీ ఎందుకు? మీరు మా సిటిజన్స్ అని చెప్పడానికి. దేవుడు కూడా బైబిల్ ఇచ్చి ఏం చెప్పాడంటే, ఇదిగో మీరందరూ నా కుమారులు అని చెప్పారు. మీరందరూ ఎక్కడికి రావాలి? నరులారా తిరిగి రండి అని చెప్తున్నాడు కదండి. అంటే మనందరూ ఎక్కడికి రమ్మంటున్నారు? ఇదిగో మీ ఇల్లు ఎక్కడ అనుకున్నారు? మీ ఊరు ఎక్కడ అనుకున్నారు? పరలోకం మీ ఇల్లు, పరలోకం మీ ఊరు. కాబట్టి మీరు ఏం చేయాలి? నా దగ్గరికి తిరిగి రండి అని అడుగుతున్నారు. ఎందుకంటే నీ పౌరస్థితి అక్కడ ఉంది. పౌరస్థితి నిజంగానే అక్కడే ఉందా? దేవుడు అలాగే చెప్పాడా? చూద్దామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది. ఎక్కడుందంటండి? అంటే పౌరస్థితి అంటే సిటిజన్షిప్. ఈ విషయం అంటే పౌరస్థితి గురించి మనం ఒకసారి అర్థం చేసుకోవాలంటే, ఇది ఏ కాలం అండి? ఇది ఏ కాలం? వేసవకాలం, ఎండాకాలం. ఎండాకాలంలో బాగా డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రదేశానికి వెళ్తారు. మీరు చెప్పగలరా? ఊటీ. పోనీ మీరు అందరిది కోటి అనుకోండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఊటీ వెళ్తున్నారు. కోటి నుండి ఊటీకి వెళ్తున్నారు. ఎందుకు? చల్లగా ఉంటుందని వెళ్తున్నారు. అలా ఊటీ వెళ్ళిన మీరు కోటికి రాకుండా ఉంటారండి? వచ్చేయాలి, ఎలాగైనా వచ్చేయాలి. మీరు ఊటీలోనే ఉంటారంటే అది మీ ప్రదేశం కాదు కాబట్టి మిమ్మల్ని ఉండనివ్వరు. ఎందుకు తిరిగి వచ్చేయాలనుకుంటున్నారు? అది మీ ప్రదేశం కాదు కాబట్టి. ఇప్పుడు భూమి మీదకి వచ్చిన వాళ్ళందరికీ తెలియాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలియాలి. తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలియాలి. నువ్వు ఎక్కడికి వచ్చావు అంటే భూలోకానికి వచ్చావు. ఎక్కడి నుంచి వచ్చావు? పరలోకంలో నుండి భూలోకానికి వచ్చావు. ఎందుకు వచ్చావు? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చావు. ఊటీ ఎందుకు వెళ్ళావు? నువ్వు చల్లగా ఉండడం కోసం వెళ్ళావు. భూమి మీదకి ఎందుకు వచ్చావు? దేవుని చిత్తానుసారంగా బ్రతకడం కోసమే వచ్చావు. నీ ఇష్టం కోసం నువ్వు ఏదో బతుకుదామని నీ ఇష్టం కోసం వస్తే నువ్వు ఎలా రావాలి? నీ అంతటిగా రావాలి. నీ ఇష్టం. నేను ఇప్పుడు ఈ పేరెంట్స్కి పుట్టాలని నువ్వు అనుకోవాలి. నీ ఇష్టం వల్ల నువ్వు వచ్చావు అనుకోండి, అప్పుడు నువ్వేమనుకోవాలి? నేను ఈ ఇంట్లో పుట్టాలి, ఈ రోజున పుట్టాలి, ఈ గడిలో పుట్టాలి, ఈ హాస్పిటల్లో పుట్టాలి అన్ని నువ్వు అనుకోవాలి. నువ్వేమన్నా అనుకున్నావా? నువ్వేమీ అనుకోలేదు. అంటే నీ ఇష్టం ఏమీ లేదు. నిన్ను దేవుడే ఇష్టపడి భూమి మీదకి పంపించాడు. అలా ఇష్టపడి పంపించినప్పుడు నువ్వేం చేయాలి? దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి, కానీ నీ ఇష్టాన్ని నెరవేర్చాలని అనుకోకూడదు. భూమి మీదకి ఎందుకు వచ్చాం? ఎక్కడి నుంచి వచ్చాం? పరలోకంలో నుండి భూలోకానికి వచ్చాం. ఎందుకు వచ్చామంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాం. సరే, ఇప్పుడు మరి ఎక్కడికి వెళ్ళాలి? అదే ఇందాక చదివిన రిఫరెన్స్. పౌరస్థితి ఎక్కడుంది? పరలోకంలో ఉంది. అంటే మనం తిరిగి ఎక్కడికి వెళ్ళాలంటే పరలోకానికి వెళ్ళాలి. ఈ పరలోకానికి వెళ్ళకుండా నేను ఊటీలోనే ఉంటానన్నారు అనుకోండి, అది ఎలా ఉంటుంది? బస్సు ఎక్కువ, నువ్వు కండక్టర్ ఏ ఊరికి టికెట్ కొట్టను బాబు అంటే, ఊరు గట్ట ఏమి లేదండి, నాకు ఊరు గట్ట ఏమి లేదన్నాను అనుకోండి, ఎలా చూస్తాడు? దిగు బాబు, ఎవరో పిచ్చోడిని మనకి ఎక్కించుకున్నాం అని అనుకుని దింపేస్తారా? లేదండి. అలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ విషయం మీ అందరికీ బాగా అర్థమైంది. ఏంటి? ఎక్కడి నుంచో వచ్చాం. కానీ ఇదే సిచ్యువేషన్ బయట అప్లై చేయండి. ఇప్పుడు నేను ఒక అన్యుడి దగ్గరికి వెళ్ళా. ఏ ఊరు బాబు మీదంటే వాడు నన్ను ఎలా చేస్తాడు? పిచ్చోడిలాగా చేస్తాడు. ఏ ఊరేంటి? మా ఊరు కదా. ఈ మా ఊరిలో ఇప్పుడు ఇదే ఊర్లో మీరు ఒక 20 సంవత్సరాలు ఇక్కడ బతుకుతున్నారండి. పక్కన అన్యుడు కూడా 20 సంవత్సరాల నుంచి ఇక్కడే బతుకుతున్నారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి మీది ఏ ఊరు బాబు అంటే ఆయన ఎలా చెప్తాడు? ఏ ఊరేంటి? నేను ఇక్కడ 20 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను. ఇది కాదండి, అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే నేను ఎక్కడి నుంచి రావడం, ఇదే మా సొంత ఊర్రా బాబా అని వాళ్ళు అనుకుంటారు. ఇలా అనుకుంటున్నారు కాబట్టి మనుషులు ఎలాంటి పాటలు రాస్తారంటే, ఈ ఊరు మనది, ఈ నేల మనది, ఇలాంటి పాటలు రాస్తారంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఈ భూమి శాశ్వతం, ఈ భూమిలో మనం ఎప్పుడు ఉంటామని అంటే ఇదే మనది సొంతం అని అనుకున్న ఒక భావజాలం వాళ్ళలో ఉంది కాబట్టి అలాంటి పాటలు రాయగలిగారు. కానీ క్రైస్తవులుగా మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే, ఈ భూమి మంది కాదు, ఈ నేల మంది కాదు. దేవుని ఇష్టానుసారం లేదా ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి మనం రాలేదు, దేవుడే పంపాడు. మళ్ళీ మనం ఎక్కడ తిరిగి వెళ్ళిపోవాలంటే దేవుని దగ్గరికే వెళ్ళిపోవాలి. అందుకనే భక్తులు ఎలా బ్రతికారంటే పరదేశుల్లా బతికారని బైబిల్లో రాయబడిందండి. ఆ రెఫరెన్స్ కొన్ని చూద్దాం మనం. లేవి కాండం 25వ అధ్యాయం 23వ వచనం.
లేవీకాండం 25వ అధ్యాయం 23వ వచనం. భూమిని శాశ్వత విక్రయము చెయ్యకూడదు, ఆ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు. దేవుడే చెప్తున్న మాట ఏంటంటే మీరందరూ ఎవరు? పరదేశులు. పరదేశులు అంటే ఇప్పుడు ఒక విషయం చూద్దామండి. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మేరీ గారు ఉన్నారు. మేరీ గారు ఏదో పనుండి పక్కన ఒక చిన్న ప్రదేశానికి వెళ్ళారు. ఒక ఊరి పేరు చెప్పండి. విజయవాడ వెళ్ళారు. మేరీ గారు ఎక్కడికి వెళ్ళారు? అక్కడికి వెళ్ళిన తర్వాత సాయంత్రం 3:30కి రిటర్న్ బస్సు ఆల్రెడీ బుక్ అయిపోయింది. 3:30కి ఒక కొంచెం టైం ముందు 1 గంటకి ఒక వ్యక్తి వచ్చి ఈ భూమి తీసుకోవచ్చు కదండి అన్నారు అనుకోండి, తీసుకుంటారా? 3:30కి నేను ఆల్రెడీ రిటర్న్ వచ్చేయాలి, ఇక మళ్ళీ ఆగడానికి లేదు. అసలు నువ్వు ఎన్ని చెప్పినా కూడా విజయవాడలో ఆగే ఛాన్స్ లేదండి. కానీ ఒకళ్ళు వచ్చి ఏమంటున్నారంటే, ఇదిగో ఇక్కడ మా ఎకరం భూమిని తీసుకుంటారంటే ఏం చేస్తారు? మాకేం అక్కర్లేదండి, నేను 3:30కి బస్ ఎక్కి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి, మీరు ఎకరం భూమి ఇచ్చినా 2 ఎకరాలు ఇచ్చినా నేను ఏం చేసుకుంటాను, ఇంకో గంటలో తిరిగి ప్రయాణం అయిపోవాలి. ఇది ఈ తెలుగుని మనం ఏం చేస్తాం? వాళ్ళు ఇచ్చినా కూడా తీసుకోం. కానీ భూమి మీద మనందరం పరదేశకులు అయినప్పటికీ మనం దేనికోసం వెతుకుతా ఉంటాం? అశాశ్వతమైన వాటి కోసం వెతుకుతా ఉంటామా లేదా? అంటే ఏవి శాశ్వతం కాదని తెలుసు, ఏదో ఒక దినాన్ని చనిపోవాలని తెలుసు, అంటే తిరిగి వెళ్ళిపోవాలని తెలుసు, ఏదో ఒక దినాన్న మనం తిరిగి వెళ్ళిపోవాలని తెలుసు. తెలిసినా కూడా మనం ఏం చేస్తాం? ఏదో కావాలి, ఏదో ఆశించి మనం ఏం చేస్తాం? లోకాశల్లో ఏదో ఒక దానికోసం, ఇదిగో డబ్బు కావాలి, ఇంకా నాకు స్థలం కావాలి, నాకు పేరు కావాలి, ప్రఖ్యాతి కావాలి, ఇలా దేనో దానికోసం మనం ఏం చేస్తామంటే ప్రాకులాడుతూ ఉంటాం. కానీ భక్తులు అలా అయితే బ్రతకలేదండి. ఒక వ్యక్తి గురించి చూద్దాం. ఎవరు? అబ్రహాం గారు. ఆయన ఏం చేశారు? ఆయన ఏం చేశారంటే మనందరికి మాదిరి ఉంచిపోయారు. ఆయనకి ఒక స్థలం, ఒక దేశం ఇచ్చేస్తానన్నారు. ఇప్పుడు మీరేమన్నారండి? ఒక 10 ఎకరాలు ఇస్తానంటే తీసుకుంటారు, తీసుకోరా? నేనైనా తీసుకుంటాను. పోనీ 100 ఎకరాలు ఇస్తానంటే తీసుకుంటారు, తీసుకోరా? ఇప్పుడు నేనే వచ్చి మేరీ గారికి 100 ఎకరాలు ఇస్తానన్నానండి, మేరీ గారు తీసుకుంటారు, తీసుకోరా? నాకు ఇస్తే చక్కగా తీసుకుంటాను 100 ఎకరాలు. పోనీ మనుషులు కాదండి, దేవుడు ఇస్తా అన్నాడు. దేవుడు వచ్చి మీకు 100 ఎకరాలు ఇస్తానండి అన్నాడు అనుకోండి, తీసుకుంటారా, తీసుకోరా? తీసుకుంటారు. అదే అబ్రహాం గారు ఏమన్నారంటే, ఇదిగో ఎలాగో వెళ్ళిపోతాం, మరణ దినంతో ఇక్కడ రుణం అయిపోతుంది, ఇక్కడ నేను అనుభవించేది ఏమీ లేదు కాబట్టి ఇలాంటి ఆయన దేశం, ఒక శ్రేష్టమైన దేశాన్నే, అంటే మామూలు దేశం కాదు, శ్రేష్టమైన దేశాన్నే అబ్రహాం గారికి ఇస్తానంటే ఆయన ఏమన్నారంటే, పరదేశులుగానే బ్రతుకుతాం, ఇక్కడ గూడారాలు వేసుకుని బతుకుతాం, కానీ ఆ స్థలము వద్దు, మాకు ఇవి ఏమీ అక్కర్లేదు, కానీ ఇదిగో మేము పరదేశకులుగా, యాత్రికులుగా ఒప్పుకుని బ్రతికినట్టుగా మన బైబిల్లో చూడొచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రికలో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. మీరందరూ ఆ వాగ్దానం ఫలము అనుభవింపక పోయినను దూరము నుండి చూచి వందనము చేసి దాము భూమి మీద పరదేశములను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకుని వాళ్ళు ఏం ఒప్పుకున్నారంట? యాత్రికులు. మేము టూర్ కోసం వచ్చామండి, ఇదిగో మమ్మల్ని దేవుడు భూమి మీదకి పంపించే టూర్. ఇప్పుడు మీరు ఊటీ వెళ్ళారండి, అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఊరికే టూర్ కోసం వెళ్ళారు, వెళ్ళి చూసి వచ్చేయాలి. అదే అక్కడ మనం కొట్టొచ్చారు అనుకోండి, మీరు వస్తారా? అలాగే భూమి మీదకి దేవుడు పంపారు, చక్కగా ఇక్కడ దేవుడు చెప్పినట్టుగా బ్రతికి వచ్చేసారనుకోండి, మళ్ళీ దేవుడి దగ్గరికే వెళ్ళిపోతారు. అదే అక్కడ మీరు కోటిలో కొట్టినట్టుగా ఇక్కడ కొట్టారనుకోండి, ఇక్కడ తప్పు అంటే అపవాది చెప్పినట్టుగా బ్రతికారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అప్పుడు దేవుడి దగ్గరికి కాదు వెళ్ళేది, అప్పుడు ధనవంతుడు ఉన్న చోటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సరే, ఫస్ట్ విషయంలో నేనేమన్నానంటే గందరగోళంలో యాత్రికులు అనే విషయం అందరూ ఒప్పుకున్నట్టుగా, పరదేశకులై ఒప్పుకున్నట్టుగా మనం విన్నాం. అంటే ఇప్పుడు మీకు కూడా ఏమర్థమైందంటే మనం యాత్రికులం, పరలోకంలో నుంచి వచ్చాము, మళ్ళీ పరలోకంలోకి వెళ్ళిపోవాలి, యాత్రికులం అనే విషయం అర్థమైంది. మరి గందరగోళం ఏంటి? ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం. రేపు చచ్చిపోదుము
గనుక తిందుము త్రాగుదుము అని చెప్పి ఎడ్లను వధించుచు గొర్రెలను కోయిచు మాంసము తినుచు ద్రాక్షారసము తాగుచు. చాలండి. వీళ్ళు ఏం చేస్తున్నారో మీరు చెప్పగలరా? చదివిన దాన్ని బట్టి ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లా. ఎందుకంటే రేపు చనిపోతాం కానీ, చచ్చిపోతాం కాబట్టి ఏం చేయాలంటే చివరి నిమిషం వరకు ఎంజాయ్ చేసి చచ్చిపోవాలండి. మనుషుల్లో 2 రకాలు ఉంటారు. ఏంటంటే చచ్చిపోయే లోపు, అంటే ఇప్పుడు చచ్చిపోతున్నాం అని తెలిస్తే ఏం చేయాలంటే అబ్బా మొత్తానికి అనుభవించి చచ్చిపోవాలనుకునే వాళ్ళు ఒక రకం. అంటే ఉన్నవన్నిటిని ఏం చేయాలంటే అనుభవించి చచ్చిపోవాలనుకునే ఒక రకం అయితే, రెండో రకం వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఉన్నవన్నిటికి తికమక పడి గందరగోళంలో పడి సూసైడ్ చేసుకుని చచ్చిపోయే వాళ్ళు ఇంకొక రకం. ఏంటంటే ఇవన్నీ ఏంటో మాకేం అర్థం కావట్లేదు అనుకుని కన్ఫ్యూజ్ అయి చచ్చిపోయే వాళ్ళు ఒకళ్ళు, కన్ఫ్యూజ్ కాదు మొత్తం అన్ని అనుభవించాలనుకునే ఒక రకం ఒకటి. ఇక్కడ మనకు ఒక రకం కనిపిస్తున్నారు. సూసైడ్ చేసుకునే వాళ్ళు ఇంకొక రకం. వీళ్ళు ఏం చేస్తున్నారు, అసలు ఎందుకు వచ్చామో విషయం మర్చిపోయారు. బస్సు ఎక్కినోడు మీ ఊరు ఏంటంటే చెప్పలేదు అనుకోండి, తలగొక్కుంటాడు అనుకోండి, వాడు దేనిలో ఉన్నాడు? గందరగోళంలో ఉన్నాడు. వాడికి ఏం అర్థం కావట్లేదు. అలాంటి అర్థం కాని వాళ్ళు దేనిలో ఉన్నారంటే గందరగోళంలో ఉన్నారు. ఆఫీస్కి వెళ్తారండి, ఆఫీస్కి ప్రయాణించాలంటే వెళ్ళడానికి అరగంటే, కానీ ట్రాఫిక్ వల్ల 2 గంటలు ట్రైన్ పడుతుంది. ఈ ట్రాఫిక్ గందరగోళంలో ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు? వెళ్తారు. కానీ అంత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందా? ఉండదు. ఈ 2 గంటలు ట్రాఫిక్ లో తోలి 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 ఉంటే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంకొక 4 గంటలు ప్రశాంతంగా ఉంటే గానీ ఈ హ్యాంగ్ ఓవర్ పోయేటట్టుగా ఉండదండి. అంటే మనుషులు భూమి మీద చేసే ప్రతి పని అంటే దేవునికి ఇష్టానుసారంగా కాకుండా ఈ ఆయాసం ప్రయాసంతో చేస్తారు చూసారా? అదే విషయం ఒకసారి ప్రసంగి గ్రంథం 10:15లో 2వ భాగం చదవండి. అక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటో చూద్దాం. ప్రసంగి 10వ అధ్యాయం 15వ వచనం మధ్యలో నుంచి, ఊరికి పోవు త్రోవను ఎరగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత వారి ప్రయాస ద్వారా ఏం చేస్తారంటే ఆయాస పడుతున్నారంట. అంటే ఏదో చేయాలి ఏదో చేయాలి ఏదో చేయాలి, ఇలా ఈ ప్రయాసతో వాళ్ళు ఏమవుతున్నారు? ఆయాస పడుతున్నారు. ఇలాంటి గందరగోళంలో ఉన్న వారికి గమ్యాన్ని చేర్చే స్వార్థికులు ఎవరు? వీళ్ళే క్రైస్తవులండి. ఆదాము దగ్గర నుండి దేవుడు ఏం చేశారంటే ఇలా మనుషుల్ని భూమి మీదకి పంపించారంటే, మీరందరూ ఉన్నారండి. మీ ఇంట్లోనే ఒక వ్యక్తి ఒక ట్రైన్ జర్నీలో తప్పిపోయాడు. తప్పిపోయిన వ్యక్తిని మీరు ఏం చేస్తారు? వెతుకుతారు. ఎలా వెతుకుతారు చెప్పండి? పాంప్లెట్లతో పాంప్లెట్లు కొట్టించి ఇదిగో కనబడుట లేదు అని ఒక విషయం చెప్పి కొట్టిస్తారు. ఇంకా మీరే వెళ్ళి వెతికే ఒకటి, లేదా మనుషుల్ని పెట్టి వెతికిచ్చేది ఇంకొకటి. లేదా అక్కడికి వెళ్తున్నారు అనుకోండి, వెళ్ళే వాళ్ళందరికీ చెప్తారు ఏమని? ఇదిగోండి మా అబ్బాయి తప్పిపోయాడు, మీకు కనిపిస్తే చెప్పండి, మీకు కనిపిస్తే తీసుకురండి, ఇలాంటి విషయాలు చెప్తారు కదండి. దేవుడు కూడా ఇదే పని ఆదాము దగ్గర నుండి చేస్తున్నారంటే మీరు నమ్ముతారా? ఆదాము దగ్గర నుంచి ఆయన ప్రతి వాళ్ళని పంపిస్తున్నారు. ఒకసారి యూదా పత్రిక చూద్దాం. యూదా పత్రిక 14వ వచనం. యూదా పత్రిక 14వ వచనం. ఆదాము మొదలుకొని హానోకు వరకు వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధ పరివారంతో వచ్చెను. ఆదాము నుండి హానోకు 7వ వాడైన హానోకు వరకు ఏం చెప్పుకుంటున్నారంట? ప్రభు వేవేల పరివారంతో వస్తాడు, పరిశుద్ధ పరివారంతో వస్తాడు అని చెప్తున్నారు. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇదిగోండి గమ్యాన్ని ఎవరైతే బుద్ధిహీనులు ఉన్నారో వాళ్ళ క్రియలన్నిటికీ తీర్పు తీర్చడం కోసం ప్రభు వస్తాడు అని చెప్తున్నారు. వీళ్ళు ఎవరు? ఆదాము నుంచి హానోకు వరకు వీళ్ళందరూ ఎవరు? సువార్థికులు. ఆ కాలంలో వాళ్ళు ఏం చేశారంటే ఇదిగోండి మీరు పరలోకంలో నుంచి వచ్చారు, పరలోకానికి వెళ్ళాలి అని గమ్యాన్ని చెప్పారు.
అలాగే నోవాహు గారు ఓడకట్టి ఏం చెప్పారు, ఇదిగో మనందరం రక్షింపబడాలి అని ఆయన కూడా ఏం చేశారు, గమ్యానికి చేర్చే ప్రయత్నం చేశారు. అలాగే అబ్రహాం గారు చేర్చారు. తర్వాత మోషే గారు ఇజ్రాయేల్ 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నప్పుడు వాళ్ళని రక్షించడానికి నేను ఉన్నవాడును అని దేవుని మాటలను తీసుకొచ్చింది ఎవరు, దేవుడే కదండి. దేవుడు మోషే ద్వారా ఈ మాటలను ఇజ్రాయేల్కి చెప్పించారు. ఇలా ప్రతి తరములోనూ దేవుడు ఏం చేశాడంటే ఈ సువార్థికులను పంపిస్తూ వచ్చారు. ఎందుకు పంపిస్తూ వచ్చారు, మీ గమ్యం తెలియాలని. ఈ గమ్యం ఏంటి, పరలోకమే. మీ పౌరస్థితి ఎక్కడుంది, పరలోకంలో ఉంది. సో మీరు ఎక్కడికి వెళ్ళాలి, పరలోకంలో వెళ్ళాలి. మోషేని పంపించాడు. మోషే తర్వాత ఎవరు వచ్చారండి, యెహోషువ గారు నాయకత్వంలో ముందుకు వెళ్ళారు. తర్వాత న్యాయాధిపతులు, అనేక మంది న్యాయాధిపతులు. కొన్ని పేర్లు మనం గుర్తు చేసుకోగలిగితే షమ్గరు, సమూయేలు, ఇంకా సంసోను, దెబోరా, బారాకు, ఇలా అనేక మంది న్యాయాధిపతుల్ని దేవుడు పంపించాడు. వీళ్ళందరూ ఎందుకు వచ్చారు, అక్కడ వారి తరంలో వాళ్ళకి చెప్పాలి. ఏం చెప్పాలి, ఇదిగోండి మీరు పరలోకంలో ఉన్న తండ్రి దగ్గర నుంచి వచ్చారు, మీరు ఎక్కడికి వెళ్ళిపోవాలి, మళ్ళీ పరలోకంలో ఉన్న తండ్రి దగ్గరికే వెళ్ళాలని చెప్పాలి. సో ఇలా చెప్పడం కోసం ఆయా తరాల్లో దేవుడు చేసిండే ప్రవక్తలను పంపించాడు, న్యాయాధిపతులను పంపించాడు. అలాగే ఇంకా అనేక మందిని పంపించి దేవుడు ఏం చెప్పాడంటే తన మాటలను వినిపించేశాడు. అలాగే కడపటి కాలంలో, ఈ కొత్త నిబంధన కాలంలో మీరేం చేస్తారు, తప్పిపోతే మీరే వెళ్ళి స్వయంగా ఎలా వెతుకుతారో దేవుడే తానే వచ్చి ఏం చేశాడండి, యేసుక్రీస్తు వారి వచ్చి ఏం చేశాడు, ఇదిగోండి పరలోకం, ఇదిగో నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని. తండ్రి దగ్గరికి మీరు అందరు రావాలనుకుంటున్నారా, మీరు పరలోకం మీ సిటిజన్షిప్ మీకు అక్కడ ఉందని తెలిసింది కదా, మరి రావాలంటే మార్గం ఏంటి, క్రీస్తే మార్గం. ఆ తర్వాత అపోస్తులు దాన్ని చేపట్టుకుని వాళ్ళందరూ ఏం చేశారు, ఇదిగో క్రీస్తే మార్గం, క్రీస్తే మార్గం. ఇదిగో యోహాన్ గారిని, ప్రేతూర్ గారిని, ఇదిగో మీరు ఈ మాటలు చెప్పొద్దంటే వాళ్ళు ఏం చెప్పారు, మేము ఎలాగైనా దేవుని మాట వినుటియే శ్రేష్టం అని చెప్పి వాళ్ళు కూడా ఏం చేశారు, గమ్యాన్ని చేర్చేదానికి సువార్థికులుగా మారారు. ఈరోజు అనేకమైన సువార్థికులు ఈనాటి కాలంలో కూడా ఉన్నారు. మనం కూడా ఒక సెమినార్ కాదండి, 2 సెమినార్ల పాటు ఏం చెప్పుకున్నాం, ఏసే మార్గం, ఏసే మార్గం, ఏసే ఏకైక మార్గం అని చెప్పుకున్నామండి. ఎందుకు చెప్పుకున్నాం, గమ్యాన్ని చేర్చే సువార్థికులు. ఈ తరంలో దేవుడు మనల్ని ఎందుకు ఈ తరంలో పుట్టించాడంటే మనం చెప్పాలి, సువార్థికులుగా మారి వీళ్ళందరినీ గమ్యానికి చేర్చాలి. ఇలా చేర్చాలని దేవుడు మనల్ని పుట్టించాడు. అందుకే దేవుడి చెప్పిన ఆజ్ఞల్లో ఇంకొక ఆజ్ఞ ఏంటంటే సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించాలి, సువార్థికునిగా నువ్వు మారాలి. ఎందుకని, గమ్యం తెలియక, ఊరు పేరేంటో తెలియక చాలా మంది చిక్కుబడిపోయి ఉన్నారు. అలాంటి వారందరికి ఊరి పేరు చెప్పి, ఇదిగో మీ ఊరు అక్కడ, నువ్వు అక్కడికి వెళ్ళాలి, నువ్వు అక్కడే వాడివి అని చెప్పినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఆలోచించి, అయ్యో నేను ఇక్కడ వాడిని కాదు కదా, వాళ్ళు అర్థం చేసుకోవాలి ఏంటంటే నేను నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడు, నేను నమ్ముకున్న దేవుడు ఎంత శక్తివంతుడు. ఈ విషయాలు వాళ్ళు ఆలోచించినప్పుడు, మామూలుగా వేరే దేవుళ్ళు ఎవరో నమ్ముకున్నారు అనుకోండి, అలాంటి వాళ్ళు ఆలోచించుకున్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఇదిగోండి మనుషులాంటి దేవుళ్ళు ఇలాంటి పనులు చేయలేరు, సర్వాధికారి అయిన దేవుడు మాత్రమే ఇలాంటి భూమిని చేయాలంటే ఎంత గొప్ప దేవుడు అయి ఉండాలి, మనిషిని చేయాలంటే ఎంత గొప్ప దేవుడు అయి ఉండాలి. ఇదిగో మనుషుల రూపంగా ఉన్న ఈ దేవుళ్ళు, ఇలా విగ్రహాలుగా ఉన్న ఇలాంటి దేవుళ్ళు చేయలేకపోవచ్చు అని వాళ్ళు ఆలోచించుకుని వాళ్ళంతటి రియలైజ్ అయ్యి ఏం చేయాలి, ఇదిగో మనం చెప్పిన గమ్యానికి చేరువైతే పరలోకం ఉంటుంది. కానీ అపవాది ఏం చేస్తుంది, ఈ మధ్యలో అమాయకులైన వారిని వాళ్ళ మనోనేత్రాలకి గుడితనం కలగజేసి మనం చెప్తున్న మాటలన్నిటిని ఇదొక మతముగా, ఇదొక తప్పుడు మాటలుగా సమాజంలో చూపించే ప్రయత్నం చేస్తుందండి. కానీ ఇవన్నిటిని బదిలి ముందుకు వెళ్ళి మనం ఏం చేయాలంటే క్రీస్తు మాటలు నిజమైన మన ఆత్మల్ని రక్షించగలిగిన మాటలని తెలుసుకుని నమ్మితే మనం ధనవంతుడు ఉన్న చోటకి కాకుండా లాజరు ఉన్న చోటుకి, లాజరు ఏం చేశాడంటే తన గమ్యాన్ని తెలుసుకుని ముందుకు వెళ్ళాడు. అలాగే మనం కూడా మన గమ్యాన్ని తెలుసుకోవాలి, నలుగురికి చెప్పాలి, సువార్థికులుగా చెప్పాలి. మన పాఠం పేరేంటండి, గందరగోళంలో యాత్రికులు, గమ్యాన్ని చేర్చే సువార్థికులు. యాత్రికులు అంటే భూమి మీద ఉన్న ప్రతి వాళ్ళు యాత్రికులు. పరలోకం నుండి ఇక్కడికి వచ్చాం, కానీ మన పౌరస్థితి ఎక్కడుంది, సిటిజన్షిప్ ఎక్కడుంది, పరలోకంలోనే ఉంది. అంటే మనం తిరిగి ఎక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడికే వెళ్ళిపోవాలి. ఒక బస్ ఎక్కి ఏ ఊరు వెళ్ళాలో తెలియని వాడిని మనం పిచ్చివాడని ఎలా అనుకున్నామో, భూమి మీద కూడా మనం ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే అలాంటి వాళ్ళని పిచ్చివాళ్ళు, బుద్ధిహీనులని బైబిలే సంబోధించినట్టుగా మనకు అర్థమవుతుంది. సో అలా బుద్ధిహీన లిస్ట్ లో కాకుండా మనం ఎలాంటి లిస్ట్ లో ఉండాలి,
స్వార్థికుని లిస్ట్ లో ఉండి మనం గమ్యం చేరడమే కాదు కానీ నలుగురికి ఈ గమ్యాన్ని చేర్చే విధంగా ఉండాలని చెప్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగోండి తండ్రి, నువ్వు అందించిన ఈ 3 పాఠాలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ప్రతి ఆదివారం మేము ఇక్కడ కూడుకుంటున్నాం తండ్రి. పగలు సాయంత్రము అని లేదు కానీ మాకు ఎప్పుడు వాక్యం నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంది తండ్రి. ఆ వాక్యంలో అనుభవ జ్ఞానం నువ్వు ఇష్టపడుతున్నావని ఇదిగోండి తండ్రి మేము నేర్చుకున్నాం తండ్రి. అలాంటి అనుభవ జ్ఞానంలో మీరు అందిస్తున్న ప్రతి పాఠాన్ని గురించి, మీరు అందిస్తున్న ప్రతి మాట గురించి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇలాగే మాకు మంచి జ్ఞానం అందిస్తుంతో పాటు ఇదిగోండి తండ్రి, మేము అందరం మంచి నడవడికలో నడవాలనేది మీ కోరిక తండ్రి. ఇదిగోండి తండ్రి, చెప్పబడిన ప్రతి మాట ప్రకారం మేము బ్రతుకుటకు కావాల్సిన శక్తిని అందించండి తండ్రి. ఇంకా మేము ఏమైనా చిన్న చిన్న తప్పులు చేస్తున్నామేమో, తెలియక చేస్తున్న ఆ చిన్న చిన్న తప్పుల్ని క్షమించి అవి మాకు తెలియజేసి అలాంటి తప్పుల నుంచి మళ్ళీ మేము సంపూర్ణమైన పరిపూర్ణతలోకి మీరు నడిపించాలని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థనని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటాం తండ్రి. ఆమేన్.